రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. P4తో పేదల జీవితాలు మార్చే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రిజర్వేషన్లు పెంచేందుకు వన్ మ్యాన్ కమిషన్ వేశామని తెలిపారు. చెప్పినట్టుగానే సుపరిపాలన అందిస్తున్నామని, PPP మోడల్తో సంపద సృష్టిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. చాలాసార్లు చెప్పాను, P3 ద్వారా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఈరోజు సంపద సృష్టించడానికి ముందుకు పోయాం. ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు, రోడ్లు వేశారు, ఎయిర్పోర్ట్లు కట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు చేశారు. దానివల్ల సంపద వచ్చింది, మెరుగైన సదుపాయాలు వచ్చాయి. కానీ ఆర్థిక అసమానతలు పెరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం P4 తీసుకొచ్చాం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇప్పటికీ 10 లక్షల బంగారు కుటుంబాలని 1 లక్ష మంది మార్గదర్శులు అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఏ కార్యక్రమం అయినా దాని ఫలితాలు ఇమీడియట్గా రావు. దాన్ని నిరంతరం పర్యవేక్షించగలిగితే దీనికంటే మించిన ప్రోగ్రాం ఆర్థిక అసమానతలు తగ్గించడానికి వేరేది లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రిజర్వేషన్స్ 33% నుంచి తగ్గించారు, మళ్ళీ పెంచడానికి వన్ మ్యాన్ కమిషన్ వేసాం. స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తాయి, వచ్చే మునిపే రిజర్వేషన్లు పెంచడానికి ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా. వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే దాన్ని చట్టం చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.